పేదవాడి సొంతింటి కల నిజం చేయడానికి ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టుల్లో టిడ్కో ఇళ్లు ఒకటి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం కంచరం గ్రామానికి సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది, లబ్ధిదారులు ఏమంటున్నారు, అధికారుల వెర్షన్ ఎలా ఉందనేది ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. టిడ్కో ఇల్లు పేదవాళ్ళ సొంతింటి కల సాకారం చేయడం కోసం 2014-19 మధ్యలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్టు చుట్టూ చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టినటువంటి ఈ ఇల్లు నిర్మాణం పూర్తి కాలేదు, లబ్ధిదారులకు ఆ ఇల్లు ఇంకా అందలేదు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని కంచరం సమీపంలో కూడా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది, ప్రభుత్వం ఏమంటుంది, అధికారులు ఏమంటున్నారు, లబ్ధిదారులు ఏమంటున్నారు, వాళ్ళకి ఎన్ని ఇల్లు ఎంతవరకు అందించారు, ఇంకా ఎన్ని ఇల్లు పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి లోన్లు ఎంతవరకు వచ్చాయి, దీని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. రాజాం సమీపంలో 2014-19 మధ్య చేపట్టిన టిడ్కో ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచిపోయింది. ఓవైపు ప్రభుత్వం, మరోవైపు లబ్ధిదారులు నిధులు వెచ్చించిన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. లబ్ధిదారులు సింగిల్ బెడ్రూమ్ హౌస్ కోసం 50,000, డబుల్ బెడ్రూమ్ హౌస్ కోసం 1,00,000 చెల్లించారు. అంతేకాకుండా వారి పేరు మీద బ్యాంకు లోన్లు కూడా తీసుకున్నారు. ప్రభుత్వం కూడా కొన్ని నిధులు కేటాయించింది. కానీ ఏళ్లు గడుస్తున్న లబ్ధిదారులకు సొంతింటి కళ నెరవేరలేదు. మరోవైపు ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. కూడు గూడు గుడ్డ మనిషికి కావలసిన నిత్యావసరాలు, ఈ కళలను సాకారం చేయడం కోసమే, పేదింటి వాడికి సొంతింటి కళను సాకారం చేయడం కోసమే ప్రభుత్వాలు అనేవి చాలా ప్రాజెక్టులు చేపడుతూ ఉంటాయి. అందులో భాగంగానే టీడీపీ అంటే 2014లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనేది టిడ్కో ఇళ్ళ నిర్మాణం అనేది చేపట్టింది. అందులో భాగంగా మనం చూడొచ్చు, రాజాం నియోజకవర్గంలోని కంచరాం గ్రామం సమీపంలో నిర్మించినటువంటి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్కి పేదింటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, స్వతహాగా ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళ కోసం ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చి స్థలం ఇచ్చి కానీ, లేకపోతే కొంత ఆర్థిక సాయం చేసి ఇల్లును నిర్మించాలి అనేటటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ అయితే 2014లో వచ్చింది అప్పటి ప్రభుత్వం. 2015లో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ చేపట్టినటువంటి పరిస్థితి. 2015 నుంచి ఈరోజు 2026 అంటే 11 ఏళ్ళు అవుతుంది. కాకపోతే దీనికి ఒక రూపం రాలేదు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సగం సగం నిర్మాణాలు. కొన్ని అయితే స్లాబ్లు కంప్లీట్ అయ్యాయి, కొన్ని అయితే పునాది దశలో ఉన్నాయి, కొన్ని అయితే గోడల వరకు వచ్చాయి. ఇలా ఒక్కొక్క బ్లాక్ అనేది ఒక్కో దశలో ఉంది. ఈ ఓవరాల్గా ఏది చూసుకున్నప్పటికీ కూడా ఇన్ని ఇళ్లల్లో ఒక్కరు కూడా వచ్చి నివసించినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం కొంతవరకు ఆర్థిక సాయం చేస్తున్నప్పటికీ కూడా ఇందులో ముందుగా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ కోసం అయితే మాత్రం ఒక 50,000 రూపాయలు స్టార్టింగ్లో డీడీ తీసుకున్నారు. ఆ తర్వాత డబల్ బెడ్రూమ్ కోసం అయితే మాత్రం 2,00,000 రూపాయలు డీడీ తీసుకొని దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడతో ఆగిందా అంటే, టిడ్కో ఈ ఇల్లు నిర్మాణాలు ఏదైతే చేపట్టిందో టిడ్కో మధ్యలో ఉండి బ్యాంకుల దగ్గర లోన్లు కూడా ఇప్పించింది. ఆ బ్యాంకుల దగ్గర లోన్ల విషయం వచ్చినట్టయితే సింగిల్ బెడ్రూమ్ కోసం 3,15,000 రూపాయలు లోన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోన్ తీసుకొని టిడ్కోకి ఈ అమౌంట్ని అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా డబుల్ బెడ్రూమ్ విషయానికి వచ్చినట్టయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3,60,000 రూపాయలు లోన్ తీసుకొని టిడ్కోకి అప్పగించినటువంటి పరిస్థితి. ఈ నిధులతో, గవర్నమెంట్ ఇచ్చిన నిధులతో, దీంతోపాటు వీళ్ళు లోన్ల రూపంలో తీసుకొని, లబ్ధిదారులు లోన్ల రూపంలో తీసుకున్నటువంటి నిధులతో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చెయ్యాలి అనేది టిడ్కో ముందున్నటువంటి లక్ష్యం. కానీ నిధులు గవర్నమెంట్ ఎంత ఇచ్చిందనే విషయం పక్కన పెడితే, లబ్ధిదారుల నుంచి అయితే మాత్రం లోన్ల రూపంలో తీసుకున్నటువంటి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని ఎంతవరకు ఉపయోగించిందో పక్కన పెడితే, ఇల్లు అయితే మాత్రం నిరుపయోగంగా ఉన్నాయి. ఆ లోన్లు తీసుకున్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజుకి లోన్లు కడుతున్నటువంటి పరిస్థితి, ఇన్స్టాల్మెంట్లు కడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూసుకుంటే ఇల్లు అయితే మాత్రం ఇంతవరకు రాలేదు. నిజానికి పేదలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండకుండా కొంతవరకు ఆర్థిక సాయం చేసి వాళ్ళకి ఒక సొంతింటి కళను నెరవేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఆ లక్ష్యం అయితే మాత్రం నెరవేరలేదు సరికదా. వాళ్ళ పేదల దగ్గర నుంచి వాళ్ళు అప్పు చేసి మరి లోన్లు తీసుకొని మరి నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి, వాటికి కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఇంకా అక్కడతో
ఈ కాలనీ ఏదైతే ఉందో ఈ కాలనీలో పూర్తిగా చూసుకున్నట్టయితే ఒక రకంగా చెప్పాలి అంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. పెద్ద ఎత్తున తుప్పులు అంటే ఒక ఇంత పెద్ద ఇళ్ల నిర్మాణం జరుగుతున్న చోట ఏ విధంగా ఉండాలి, ఎన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉండాలి, ఆ మౌలిక సదుపాయాలు లేవు సరికదా. ఇక్కడ చూసుకుంటే మొత్తం తుప్పలు, ముళ్ళు కంపలతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇటువైపు ఎవరైనా రావాలన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం కొంత నిధులు వెచ్చించింది. దీంతోపాటు పేదల దగ్గర నుంచి ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళు లోన్ తీసుకొని, అంటే ఒక 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు అంటే వాళ్ళ జీవితకాలంలో ఆ లోన్ కంప్లీట్ అయ్యేసరికి సుమారుగా 6 లక్షల రూపాయలు వాళ్ళు బ్యాంకు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంత కష్టపడి రేయంబవళ్ళు కష్టపడి వాళ్ళు లోన్ తీసుకొని ఆ అప్పులు తీరుస్తూ ఉంటే, కానీ ఇప్పటికీ కూడా ఇల్లు నిర్మాణం పూర్తి అవ్వలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది లోన్లు కడుతున్నారు. 11 ఏళ్ళు అవుతుంది. 11 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఆ ఇల్లు నిర్మాణం పూర్తి కాలేదు. ఇంక ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది కూడా అనుమానంగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనం చూస్తున్నాం, మొత్తం పూర్తిగా చూస్తున్నాం. ఇటువైపు మొత్తం ఏ ఇల్లు కూడా, ఒక్క బ్లాక్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి లేదు. మరి ఆ లబ్ధిదారులకి ఎప్పుడు ఇల్లు వస్తుంది? ఈ లబ్ధిదారులు అసలు ప్రభుత్వం వెర్షన్ ఏంటి, బ్యాంకర్స్ వెర్షన్ ఏంటి, అసలు బాధితులు ఏమంటున్నారు, ఇవన్నీ కూడా ఇంకా మనం అందరి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. టిడ్కో ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో ప్రజాధనం పెద్ద ఎత్తున వృధా అయింది. నిర్మాణంలో ప్రధానంగా ఉపయోగించిన సిల్వర్ షీట్స్ను ఏళ్ల తరబడి అలాగే వదిలేశారు. వీటి కోసం కోట్లు ఖర్చు చేశారు. అయితే వాటిని పక్కదో పట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2019 తర్వాత ప్రాజెక్టు మధ్యలో ఆగిపోవడంతో అక్కడ ఉన్న ఐరన్ మెటీరియల్స్ మొత్తం నేలపాలయ్యాయి. ఏవైనా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోతే ఎంత ప్రజాధనం ఎంత వృధా అవుతుంది అనేదానికి నిదర్శనంగా ఈ టిడ్కో ఇల్లుని మనం చూపించవచ్చు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చూపిస్తున్నానంటే, మనం చూడొచ్చు ఈ టిడ్కో ఇల్లు అనేవి మధ్యలో నిలిచిపోవడం కారణంగా, అంటే ఇక్కడ చాలా మెటీరియల్ వేస్టేజ్ అయింది. అక్కడ మనకు చూడొచ్చు దూరంగా కనిపిస్తున్నట్టు ఇప్పుడు చుట్టుపక్కల ఉండేటటువంటివన్నీ కూడా ఈ టిడ్కో ఇల్లుకి సంబంధించినటువంటి బ్లాక్లే. ఇక్కడ మనకు అక్కడ చూడొచ్చు ఆ బ్లాక్ సంబంధించి స్లాబ్ వేయడానికి ముందు కావచ్చు, లేకపోతే గోడలు నిర్మించడానికి వీటన్నింటికి కూడా సెంటరింగ్ ప్లేట్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. ఆ సెంటరింగ్ ప్లేట్స్ కూడా, అంటే ఈ ప్రాజెక్ట్ అనేది 2015లో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చే ముందు ఈ ప్రాజెక్ట్ అనేది నిలిచిపోయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ సెంటరింగ్ ప్లేట్స్ కూడా తీసినటువంటి పరిస్థితి లేదు. ఆ సెంటరింగ్ ప్లేట్స్ కాస్ట్ గురించి మనం చూసుకున్నట్టయితే ఇది చూడొచ్చు. ఇప్పుడు ఇది ఏదైతే ఉంది, ఈ సెంటరింగ్ ప్లేట్స్ అన్నీ కూడా సిల్వర్ ప్రాజెక్ట్. మామూలుగా అయితే సహజంగా మనం ఇల్లు కట్టుకున్నట్టయితే ఐరన్ ప్లేట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి సిల్వర్ ప్లేట్స్ మనం చూడవచ్చు. వీటిని క్లోజ్గా కొంచెం దీన్ని క్లోజ్గా చూపించండి. ఆ ప్లేట్స్ని ఇక్కడ చూపించండి. ఆ ప్లేట్స్ అనేవి సిల్వర్ ప్లేట్స్, చాలా చాలా ఎక్స్పెన్సివ్. వాటిని యూజ్ చేశారు. అప్పటి నుంచి 2019 దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ ప్లేట్స్ అలాగే ఉండిపోయాయి. అలా ఉండిపోయాయి అంటే అలాగే ఉండిపోతాయి అంటే చాలామంది ఇక్కడ, అంటే చాలా నిర్మానుష్యమైన ప్రాంతం అన్నమాట. ఇది రాజధాని నుంచి చాలా దూరంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే జగనన్న కాలనీకి సంబంధించినటువంటి ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు ఏవైతే ఉన్నాయో అందులో కూడా కొంతమంది ఉంటున్నారు. ఇటువైపు కంప్లీట్గా నిర్మానుష్యమైన ప్రాంతం. దీనికి సంబంధించి ఇక్కడ ఏ మెటీరియల్ ఉన్నా కానీ ఎవరైనా తీసుకు వెళ్ళిపోయినా కూడా కనీసం అడిగేటటువంటి, క్వశ్చన్ చేసేటటువంటి నాదుడు కూడా లేడు. అలాంటి ఆరోపణలే వస్తున్నాయి పెద్ద ఎత్తున. ఈ సిల్వర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చాలామంది ఇప్పటికి కనిపిస్తున్న దానికంటే చాలా ఎక్కువగా ఉండేవి, వాటన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయి అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్ని ఖచ్చితంగా నిర్ధారించలేము, కానీ ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి నిర్ధారించలేము. కానీ కాకపోతే కొట్టిపారేసేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా ఎందుకు తీసుకెళ్ళలేరు అనేటటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఖచ్చితంగా వీటిని తీసుకెళ్ళిపోవడానికి చాలా స్కోప్ ఉంది కాబట్టి తీసుకెళ్ళిపోయేటటువంటిది ఉంటుంది. అంటే ప్రజాధనం ఎలా వృధా అవుతుంది అనేదానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఇంకా మనం ఇదే కాకుండా అటువైపు చూసుకుంటే ఐరన్ పెద్ద ఎత్తున వృధాగా పడి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈ ఐరన్ కాస్ట్ కూడా ఎంత ఉందనేది ప్రస్తుతం మనం చూడొచ్చు. అప్పటి నుంచి 2015 నుంచి 19 వరకు ఈ నిర్మాణాలు ఏవైతే చేపట్టారో ఆ నిర్మాణాలకు సంబంధించి ఐరన్ తెచ్చి అక్కడ వేశారు. ఆ తర్వాత ఈ నిర్మాణాలు ఆగిపోయి ఆ ఐరన్ కూడా అలాగే వేస్టేజ్ అయినటువంటి పరిస్థితి. ఇంకా ఇక్కడ పెద్ద ఎత్తున ఇసుక, సిమెంట్ కూడా ఉండిపోయాయి అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. వాటిని అయితే చాలామంది దొంగలు తీసుకెళ్లారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్, గవర్నమెంట్ చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైనా కానీ మధ్యలో ఆగిపోతే ఎంత ప్రజాధనం, అంటే సుమారుగా 100 కోట్లతో నిర్మించినటువంటి ఈ టిడ్కో కాలనీ ఏదైతే ఉందో ఈ టిడ్కో కాలనీ దేనికి నిరుపయోగంగా ఉంది. ఎందుకంటే ఇందులోకి ఎవరు రాలేదు,
సంపూర్ణంగా ఇల్లు నిర్మాణం జరగలేదు. అండ్ సుమారుగా ఒక 1000కి పైగా ఇల్లు 1200 వరకు ఇల్లు నిర్మాణం చేపట్టడం కోసం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులో ఒక్కరు కూడా వచ్చి ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి 100 కోట్ల రూపాయలు అనేది వృధా అయిపోయినటువంటి పరిస్థితి. 100 కోట్లు వృధా అవ్వడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కూడా చాలామంది దొంగలు కావచ్చు, ఎవరైనా ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు కొంతమంది ఎత్తుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఇది పక్కన పెడితే ఈ కాలనీ, ఈ టిట్కో కాలనీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా గవర్నమెంట్ నిర్మించినటువంటి ప్రాజెక్ట్ కాదు. దీనికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు లోన్లు తీసుకొని ప్రభుత్వానికి టిట్కోకి ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ టిట్కో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే ఈ లబ్ధిదారుల కష్టం అనేది దేనికి పనికి రాకుండా ఆ లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఉన్నది లేదు సరికదా, ఆ కష్టం అనేది వృధా అయిపోయింది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ వేస్ట్ అవుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 100 కోట్ల రూపాయలు దేనికి పనికి రాకుండా వృధాగా ఉండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపడితే ఖచ్చితంగా దాన్ని ఫినిష్ చేయాలి. ఫినిష్ చేయకుండా మధ్యలో వదిలేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. దీంతోపాటు మనం చూసుకోవచ్చు, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఇటువంటి ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మనం మామూలుగా చెప్తాం, ఇప్పుడు ప్రధాని మోదీ కూడా ఆయిల్ తగ్గించుకోండి, పెట్రోల్ తగ్గించుకోండి, బంగారాన్ని కొనుగోలు తగ్గించుకోండి అని చెప్పేసి. అంటే ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగు వేస్తే ఇలాంటి పరిస్థితిని చిన్న విషయాల్లో మనం కంట్రోల్గా ఉండాల్సినటువంటి అవసరం వచ్చి ఉండేది కాదు. కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అనేసి అంటే మాత్రం ప్రాజెక్టుల విషయంలో ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, గవర్నమెంట్ చేపట్టిన ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కూడా కాదు, గవర్నమెంట్స్ ఏవైనా సరే కొంతమంది ఈగోకి పోతారు. ఎందుకంటే ఈగో అనే విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఇల్లు నిర్మాణం ఏదైతే ఉందో దీనిలో లబ్ధిదారుల దగ్గర నుంచి ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుంది. పేదలకు ఇల్లు నిర్మించాలి అని అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలి అని చెప్పి జగనన్న కాలనీ పేరుతో ఉచితంగా ఆ ఇల్లు స్థానాలను ఇచ్చి డబ్బులు ఇచ్చి నిర్మించినటువంటి పరిస్థితి ఆ ఇల్లులన్నీ మనం చూడవచ్చు. అంటే అందులో కూడా పూర్తిగా ఎవరు వచ్చింది లేదు. ఈ గత గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ చేపట్టిన ప్రాజెక్ట్ని తర్వాత వచ్చే గవర్నమెంట్ పూర్తిగా విడిచిపెట్టేసి కొత్తగా ఇల్లు నిర్మాణం అనేది చేపట్టింది. అంటే ఓవరాల్గా ఇలా ఈగోలకు పోయి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ, ప్రజల ధనాన్ని వృధా చేస్తూ ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నటువంటి పరిస్థితికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇలాంటి విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్పేసి మాత్రం ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రాజెక్టు కోసం లబ్ధిదారులు పేరున లోన్లు తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకర్ల నుంచి వేధింపులు ఎక్కువైపోతున్నాయి. డ్వాక్రా రుణాలు, పెన్షన్ డబ్బులు, ఉపాధి పని డబ్బులు అంతా లోన్లకు ఈఎంఐ రూపంలో కట్ అయిపోతున్నాయి. దాంతో ఇళ్ల లబ్ధిదారులు బాధితులుగా మారిపోయారు. ఓవైపు వారు ఉంటున్న ఇళ్లకు అద్దెలు కట్టుకుంటూ, మరోవైపు టిడ్కో ఇళ్ల లోన్లకు ఈఎంఐలు కడుతున్నా ఆ ఇల్లు తమ చేతికి వస్తుంది అన్న నమ్మకం లేదు అంటున్నారు. ఇళ్ళ నిర్మాణాలను చూసాం, అవి అసంపూర్తిగా ఉన్నాయి. మరోవైపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇళ్ళ కోసం వాళ్ళు తీసుకున్నటువంటి లోన్లకు ప్రతి నెల ఈఎంఐలు కూడా కట్ అవుతున్నాయి. కానీ ఇంకా ఇల్లు అయితే మాత్రం వాళ్ళకి అందినటువంటి పరిస్థితి లేదు. వీటన్నింటిపైన క్లారిటీ ఇవ్వడానికి మనతో రాజా మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, దీనిపైన స్పష్టత తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ టిట్కో ఇల్లుకి సంబంధించి అవి ఇంకా పూర్తి కాలేదు సార్, సుమారుగా 10 years పైన అవుతున్నాయి అవి స్టార్ట్ అయ్యి. దానికి సంబంధించి మీకు ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి ఏమైనా అప్డేట్ ఉందా సార్? రాజాంపట్నంలో 1104 టిట్కో ఇళ్ళు అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. వాటిలో 336 మంది లబ్ధిదారులకు ఇళ్ళు ఇవ్వటము, వాళ్ళు జాయిన్ అవ్వటం కూడా జరిగింది. మిగతా క్యాన్సిల్ చేయడం వల్ల ఈ ఎవరైతే క్యాన్సిల్ అయిందో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అమౌంట్ రిఫండ్ చేసింది. కొంతమంది 50,000, కొంతమంది 12,500, కొంతమంది 1,00,000 ఈ విధంగా కట్టారు. వాళ్ళందరి అమౌంట్ కూడా గవర్నమెంట్ రిఫండ్ చేయడం వల్ల త్వరలో వాళ్ళ రికార్డ్ అంతా తీసి ఎవరెవరు ఎంత కట్టారో చూసి ఆ వచ్చిన అమౌంట్ని చూసి గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా వీళ్ళందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. మిగిలిన వారికి కూడా అందరికీ రాజాంపట్టణంలో ప్రతి పేదవారికి కూడా ఇళ్ళు ఇప్పించాలనే సంకల్పంతో మన రాజాం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోండ్రు మురళీమోహన్ గారు ఉన్నారు. వారు కూడా నాతో కూడా 2-3 సార్లు చర్చించడం జరిగింది. మేమిద్దరం చర్చించుకున్న తర్వాత గవర్నమెంట్ దగ్గర ఈ ప్రతిపాదన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవారందరికీ కూడా
ఇళ్ల పట్టాలు కానీ ఇళ్ళు కానీ ఇప్పించాలని జయంతో మన శాసనసభ్యుల వారు ఉన్నందువలన ప్రజలందరూ కూడా ఎవరు కూడా అపోహపడవద్దు. మీ అందరికీ కూడా త్వరలోనే ఇళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు కట్టిన అమౌంట్ కూడా మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడం జరుగుతుంది. కొంతమంది లోన్లు తీసుకుని ఉన్నారు, వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. మీరు స్వచ్ఛందంగా మీ ఆ ఇళ్లలో ఉండొచ్చు. శాసనసభ్యుల వారు కూడా మీ అందరికీ సపోర్టుతో అందరికీ లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించుకొని పురపాలక సంఘానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. సార్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు బాధితులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు పంపిణీ ఇంకా జరగలేదు. వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ కాలనీ అనేది అసంపూర్తిగా ఉంది. కానీ ఈలోపే ప్రతి నెల ఈఎంఐలు కట్టడం వలన వాళ్ళకు కొంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అద్దె ఇంట్లో ఉంటున్నారు, ఒకవైపు అద్దె కట్టుకుంటూ ఇంకోవైపు ఈ లోన్లు క్లియర్ చేసుకుంటూ ఉంటున్నారు. కొంతవరకు బ్యాంకర్స్తో మాట్లాడేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా సార్? సార్, ఆల్రెడీ బ్యాంకర్స్తో మాట్లాడానండి. నా దగ్గర కూడా కొంతమంది లబ్ధిదారులు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సార్, మేము లోన్ తీసుకున్నాము, కొంతమంది చేరకపోయినా బ్యాంక్ వాళ్ళు లోన్లు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పారు. నేను బ్యాంక్ వాళ్ళతో కడితే వాళ్ళు కూడా ఆగారు. ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టమండి, సిస్టమ్ వచ్చిన తర్వాతే మేము కూడా ఫాలోఅప్ చేస్తామన్నారు. బ్యాంకు వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు సపోర్ట్గానే ఉన్నారు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇల్లు నిర్మాణం అయితే మాత్రం ఖచ్చితంగా వీలైనంత త్వరగానే పూర్తి చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్తున్నారు. దీంతోపాటు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకర్ల నుంచి ఇబ్బంది కలగకుండా వాళ్ళ బ్యాంకర్లతో కూడా మాట్లాడాము, వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఏదేమైనా కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రతి పేదవాళ్ళకి ఇల్లు అందించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను ఖచ్చితంగా మేము తీసుకువెళ్తామని చెప్పి ఆ రాజం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు మనము టిడ్కో ఇల్లు పరిస్థితి, అక్కడ ఉన్న నిర్మాణాల పరిస్థితి ఎలా ఉంది, అవి ఏమైనా సరే నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉందా, అవి మధ్యలోనే ఎలా ఆగిపోయి, అక్కడ జరిగినటువంటి ప్రజాధనం ఎలా వృధా అయ్యింది, ఇవన్నీ కూడా మనం పరిశీలించాం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎందుకంటే వాళ్ళకి ఇల్లును కేటాయిస్తూ వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని వాటిని నిర్మించాలి అనేటటువంటి ప్రయత్నం అప్పుడు గవర్నమెంట్ అయితే మాత్రం చేసింది. అయితే లబ్ధిదారుల నుంచి లోన్ తీసుకున్నారు, ఆ లోన్ ప్రతి నెల కట్ అవుతుంది, కానీ వాళ్ళకైతే మాత్రం ఇల్లు కేటాయింపు ఇంతవరకు జరగలేదు. ఆ లోన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఆ లోన్లు ఏమైనా సరే ప్రెజర్ బ్యాంకర్స్ నుంచి ఏమైనా ప్రెజర్ వచ్చిందా, లేకపోతే అధికారుల నుంచి ఏమైనా సరే భరోసా వచ్చిందా ఏంటి అనేది మనం లబ్ధిదారులను అడిగి తెలుసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే లబ్ధిదారులు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా నిజానికి వీళ్ళు లబ్ధిదారులు కాదు, నిజంగా బాధితులు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ పేరు మీద లోన్ తీసుకొని వాళ్ళకి ఇల్లు కేటాయిస్తాం, ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇచ్చింది లేదు, కానీ వాళ్ళ లోన్ పేరుతో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల కూడా ఈఎంఐలు కట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా మనం చెప్పడం కాదు, వాళ్ళే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుదాం, వాళ్ళు ఏమంటారు చూద్దాం. అమ్మ, చెప్పండి, మీ నేమ్ ఏంటి, అసలు ఈ టిడ్కో ఇల్లు కోసం ప్రభుత్వం మిమ్మల్ని ఎలా సంప్రదించింది, ఆ తర్వాత లోన్ ప్రాసెస్ ఏం జరిగింది ఏంటి, మీకు ఉన్నటువంటి సమాచారం చెప్పండి. మాకు ఇల్లు ఇస్తామని చెప్పారు సార్, చెప్పారు కానీ ఇవ్వలేదు. లోన్ కూడా ఒకసారి ఏటయిందంటే బ్యాంకుకి రమ్మన్నారు సార్. ఇలాగే డాక్రా ఆర్పి అని ఉంటుంది, మాకు డాక్రాలన్నిటికీ ఒక ఆర్పి ఉంటుంది. ఆ ఆర్పి ఏమన్నదంటే, ఇలాగా మీకు టిక్కో ఇల్లు వచ్చింది కదమ్మా, ఆ టిక్కో ఇల్లు తాలూకు డాక్యుమెంట్ పట్టుకొని నువ్వు బ్యాంక్ రా అమ్మా ఇలాగా అన్నది. అంటే నేనేట అనుకున్నాను, నాకు ఇల్లు వచ్చింది కదా అనేసి బ్యాంకుకి ఏమొచ్చి ఆ డాక్యుమెంట్ పట్టుకొని వెళ్ళాను సార్. డాక్యుమెంట్ పట్టుకొని వెళ్తేప్పుడు మాకు మా మీద లోన్ పెట్టారట సార్. కానీ మాకు అప్పుడైతే మాత్రం ఇలా మాకు ఇల్లు గురించి లోన్ పెడుతున్నారని తెలియదు. మాకు ఆ ఇల్లు ఇస్తారు కదా అని అనేసి నేను ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి అక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేశాను. ఎందుకంటే నెలవారా కూలాడితే ఇదైనా బతుకులు సార్ మావి, కాదనలేదు. ఆ ఇల్లు వస్తుంది కదా, ఇక్కడ అద్దెంట్లో ఉండే బదులు ఆ డబ్బులు ఏదో అక్కడ ఇచ్చేసుకుంటాము, అక్కడికి వెళ్ళిపోతాం, సొంత ఇల్లు వస్తుందని నాకు వచ్చిన డాక్యుమెంట్ బ్యాంకులో ఇచ్చేసానమాట. వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ ఆర్పి కూడా ఉంది, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాను. కానీ నాకైతే చదువు గట్ట ఏం రాదు సార్, అసలు చదువుకోలేదు కూడా. నేను చిన్నప్పటి నుండి కష్టపడుకోవడమే. నా భర్త కూడా లేరు, పిల్లలు పెట్టుకొని ఎలాగో ఇది అవుతున్నాను సార్, కష్టపడుతున్నాను, నా పిల్లలు పెంచుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పిల్లలు చదివించుకోవాలనే చెప్తున్నారు కదా సార్, మరి కూల్ చేసైనా పిల్లలు చదివించుకోవాలని ఉంటుంది కదా సార్, అలాగనే నేను చదివించుకుంటున్నాను.
అయితే అక్కడ లోను పెట్టారట. ఆ విషయం అయితే మాకు తెలీదు. డాక్యుమెంట్ ఇచ్చేసాను. డాక్యుమెంట్ ఇచ్చేసి అక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేశాను. మళ్ళీ అంటే ఇంకా ఎవరైనా సంతకం పెట్టాలి అన్నారు సార్. పెట్టాలంటే అయితే మా బాబుని తీసుకొస్తాను అంటే, మీ బాబు మైనర్ కాదు కదమ్మా, మీ బాబుతో సంతకం పెట్టడం అవ్వదు అని సార్. అప్పుడు మా పిల్లలు కొంచెం చిన్నవాళ్ళు సార్. అయితే అప్పుడు మా పిన్నాల పాప ఉంటే మరి నాకు ఇల్లు వస్తుంది కదనేసి మా పిన్నాల పాపను తీసుకెళ్ళి సంతకం పెట్టించాను సార్. కానీ మా పేరుని లోన్ పెట్టారు, మేము డబ్బులు కట్టాలి అని అయితే మాత్రం నాకు తెలియదు సార్. మాకు ఇల్లు ఇస్తారు, ఆ ఇల్లు గురించి సంతకాలు పెట్టమంటున్నారని నేను పెట్టేశాను సార్. ఇప్పుడు అయితే మాత్రం బ్యాంక్ నుండి నాకు ఎలాగంటే ప్రెజర్ వస్తుంది, నోటీసులు వస్తున్నాయి సార్. నేను చదువుకోలేదు, ఇది నోటీస్ వచ్చినప్పుడల్లా మా పిల్లలు కూడా భయపడుతున్నారు. మళ్ళీ నా భర్త లేడు కదా, ఒక్కొక్కసారి పెన్షన్ డబ్బులు అందులో పడేటప్పుడు అవి కట్ అయిపోతున్నాయి. ఏదో పిల్లలు చదివించుకోవడానికని 1000-2000 చేతిలో ఉంటే ఉండవనేసి అకౌంట్లో దాచుకుంటే అవి కూడా ఉండట్లేదు సార్, ఆ లోన్కే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కూడా 5000 కట్టాలి, 10,000 కట్టాలి అని అనేసి బ్యాంక్ నుండి అయితే ప్రెజర్ వస్తుంది సార్. మా పేరుని లోన్ అయ్యిందట సార్, ఆ లోన్ గురిండే డాక్యుమెంట్ తీసుకున్నారట వాళ్ళు కూడా. ఇలాగైనా అయితే మాకు తెలియదు సార్. అసలు ఈ ఇల్లు కేటాయించడానికి ముందు మీరేమైనా సరే స్వతహా డబ్బులు ఏమైనా సరే కట్టారా? టిడ్కో ఇల్లు కట్టాను సార్, 1,00,000 రూపాయలు కట్టాను సార్. ఇల్లు ఇస్తాము అంటే ఆ 1,00,000 కడితే చాలు, 4 భాగాలుగా కట్టాలి అనేటప్పుడు నేను ఏడ్ చేశానంటే ఎప్పుడైనా తప్పదు కదా అని పని చేసిన దగ్గర అప్పు చేసి మరి 3 రూపాయలు చొప్పును సార్ వడ్డీకి తెచ్చి మరి మాకు ఎంత బేగ ఇల్లు వస్తే అక్కడికి వెళ్ళిపోతాము, ఈ అద్దె ఉండదు కదని డబ్బులు తెచ్చి మరి అక్కడ కట్టేశాను సార్. ఒకసారి 25,000 కట్టాను, ఒకసారి 25,000 కట్టాను. మరి ఇంకెందుకని ఆ లాస్ట్ అమౌంట్ కూడా క్లియర్ చేసేయాలని 50,000 కూడా ఒకసారి కట్టేశాను సార్. ఈ 1,00,000 కట్టేశాక ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సార్ బ్యాంక్ నుండి నాకు ప్రెజర్ కట్టమని. మీ పేరుని లోన్ అయ్యిందమ్మా, నువ్వు డబ్బులు కట్టాలి, నువ్వు తిన్నా తినకపోయినా కంపల్సరీ నువ్వు లోన్ కట్టాలి. ఇప్పుడు 3-4 నోటీసులు వచ్చాయి సార్. ఆ నోటీసులే కాకుండా నేను నెలకు 3,000 కడుతున్నాను సార్. ఒక్కొక్కసారి 3,000 కడుతున్నాను, ఒకసారి 5,000 కడుతున్నాను. వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక కడుతున్నా సరే అయినా నోటీసులు వస్తున్నాయి, ఇంకా కట్టమంటున్నారు సార్. ఇంకా నీ 5,000 బ్యాలెన్స్ ఉందమ్మా. లోన్ ఎంత అయిందమ్మా? లోన్ ఎంత అయిందని మీకు చెప్పారు? 2,40,000 చిల్లర, దగ్గర 2,50,000 అయింది అంటున్నారు సార్. ఇప్పటి వరకు నేను ఫస్ట్ కట్టిన 1,00,000 రూపాయలే కాకుండా ఇప్పుడు నేను ఇంచుమించు 1,00,000 రూపాయలు కట్టాను సార్. అది కూడా బ్యాంకులో స్టేట్మెంట్ అడిగేసి మరీ తీసుకున్నాను సార్. ఇప్పుడు నేను ఆ డబ్బులు కానీ ఇప్పుడు వాళ్ళ నోటీస్ వచ్చేటప్పుడు కట్టకపోయినా, ఇంకా బ్యాంకులో అమౌంట్ కట్టడానికి ఇదైనా 1000 తీయడానికి అందులో అవ్వదంటున్నారు, వేయడానికి అవ్వదంటున్నారు. నా అకౌంట్ కూడా మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు సార్. అక్కడ అవ్వట్లేదు సార్, దేనికి అవ్వట్లేదు సార్. అవసరమైనా ఎక్కడో ఓడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది సార్. బ్యాంక్కి వెళ్ళడానికి కూడా మరి అవ్వట్లేదు, ఆ టిక్కో ఇల్లు లోన్ ఉండడం. అధికారుల దగ్గరికి ఎవరికైనా వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏమైనా సరే చెప్పారు మీ సమస్య? ఎప్పుడైనా వస్తుంది అంటున్నారు సార్. ఎప్పుడు సార్ వస్తుంది? మేము చచ్చిపోయాక వస్తుందా? అంతే కదా సార్. మరి ఇప్పుడు ఇంచుమించు 10 ఏళ్ళు అవుతుంది సార్, ఈ 10 సంవత్సరాలు బట్టి ఏమీ లేదు. అయితే ఇంకెప్పుడు వస్తుంది సార్? ఇప్పుడు నాకు ఇంచుమించు 30 దాటిపోయింది సార్. ఇంకెప్పుడైతే మా కాదంటే ఇప్పుడు 100 సంవత్సరాలు ఎవరు బతుకుతున్నారు ఏంటి సార్? మా కాదంటే ఒక 50 సంవత్సరాలు, ఇప్పుడు 30 పైన అయిపోయింది నాకు. మా కాదంటే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానో బతకనో అది కూడా తెలియదు. అయితే ఆ ఇల్లు మరి లేదు సార్. మరి ఇంక నేను ఎప్పుడు ఉంటాను సార్ నా ఇల్లు అనుకోని? నేను దేనికి కట్టాను సార్ ఆ అమౌంట్? అది మొత్తానికి అయితే మాత్రం మనం చూస్తున్నాం, ఆవిడ ఆవేదన అయితే మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది, మనం చూడొచ్చు. అయితే మొదట ఇల్లు కేటాయించడం కోసం 1,00,000 రూపాయలు కట్టామని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత మాకు తెలియకుండా లోన్ తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు. వన్స్ లోన్ తీసుకున్న తర్వాత పరిస్థితి బ్యాంకర్స్ నుంచి ఎలాంటి ప్రెజర్ వస్తుంది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె కూడా మనకు డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు, ఇక్కడ మనం చూడొచ్చు. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొదట 1,00,000 రూపాయలు కట్టినటువంటి డాక్యుమెంట్ ఇది. మొదట మనం ఇక్కడ చూడొచ్చు 2018 7th month 3rd 25,000 రూపాయలు ఆమె టిడ్కో ఇల్లు కోసం కట్టారు. ఆ తర్వాత మనం ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో 25,000 రూపాయలు కూడా మనం చూడొచ్చు. 2018 8th month 25th మనం క్లియర్గా చూడొచ్చు ఇంకో 25,000 కట్టారు. దీంతో పాటు ఇక్కడ మరో 50,000 రూపాయలు కట్టినటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. 2018 11th month 23rd ఇంకో 50,000 కట్టారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే 1,00,000 రూపాయలు ఈ టిడ్కో ఇల్లు కోసం ఆమె కట్టినటువంటి పరిస్థితి. ఈ 1,00,000 రూపాయలు కడితే సరిపోయిద్ది అని చెప్పేసి ఆమె భావించారు. ఈ 1,00,000 రూపాయలు కడితే మాకు టిడ్కో ఇల్లు గవర్నమెంట్ ఇల్లు కేటాయిస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఆ తర్వాత ఈమె పేరుతో ఈమెకు తెలియకుండానే లోన్ తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ లోన్కి సంబంధించిన వివరాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఆమె చెప్తున్నట్టు ఇక్కడ 2,43,000 పైన
ఇక్కడ లోన్ ఉన్నటువంటి పరిస్థితి, లోన్ తీసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఆ లోన్కి సంబంధించినటువంటి వివరాలను కూడా మనం ఒకసారి చూద్దాం, చూసి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు 2,44,500 రూపాయలకు పైగా ఇక్కడ క్రెడిట్ అయింది. ఆమె స్టేట్మెంట్ మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు 2,44,549 రూపాయలు. అది కరెక్ట్ మనం చూడొచ్చు 2023 4th మంత్ 11న ఈ క్రెడిట్ అయింది. అదే రోజు డెబిట్ అయింది. అంటే ఈమె అకౌంట్లోకి 2023 ఏప్రిల్లో క్రెడిట్ అయింది. అదే రోజు అక్కడి నుంచి మళ్ళీ డెబిట్ అయింది. ఎందుకంటే టిడ్కోకి సంబంధించినటువంటి అకౌంట్కి డెబిట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ వివరాలు ఏ అకౌంట్ నుంచి వచ్చింది, ఎందుకు ఇది లోన్ రూపం, ఏ లోనా ఏంటి అనేది ఇక్కడ స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఆమె చెప్తున్నట్టు, బ్యాంకర్స్ ద్వారా ఆమె చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే 2,44,000 అనేది 2023లోనే ఈ లోన్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా నెలకొందని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ ఉంది. వైసీపీ గవర్నమెంట్ ఈ టిడ్కోకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ చూసుకుంటే లోన్ అయితే మాత్రం 2023లోనే లోన్ వచ్చినటువంటి, ఈ టిడ్కో పేరుతో లోన్ వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ లోన్ కట్టిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులు కూడా మనం చూడొచ్చు. ఆ నోటీసులను కూడా వాళ్ళు పంపించి ఈ లోన్ కట్టకపోతే ఇబ్బందులు తప్పనేటటువంటి నోటీసులను కూడా మనం పంపించారు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. బ్యాంకర్లు కొంచెం లేట్ అయినా వాళ్ళు, అంతేకాదు దేనికి సంబంధించి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూపుల్లో అందరూ కూడా ఉంటారు. డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి ఆ అమౌంట్ పడినప్పుడు కూడా ఆ అమౌంట్ విషయంలో కూడా ఆ అమౌంట్ను కూడా డెబిట్ అయిపోయినటువంటి, తెలియకుండానే డెబిట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ లోన్ డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి లోన్లు కూడా తీసుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ లోన్లకు సంబంధించినటువంటి నోటీసులు ఏ మాత్రం లేట్ అయినా కానీ నోటీసులు ఇప్పటివరకు 3 సార్లు నోటీసులు పంపించారని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మూడు నోటీసులు ఇప్పటివరకు వచ్చి ఈ 3 నోటీసులతో కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. కొంచెం లేట్ అయిన నోటీసులు పంపిస్తున్నారు. ఇంకా లేట్ అయ్యింది అని అంటే మాత్రం మాకు సంబంధించినటువంటి ఏ లోను, అంటే అప్పు చేసుకున్న లోన్ కావచ్చు, అప్పు చేసుకున్న డబ్బులు కావచ్చు, లేదంటే వేరే డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన డబ్బులు కావచ్చు, ఏవైనా కానీ టిడ్కోకి సంబంధించినటువంటి లోన్లో కట్ అయిన తర్వాత మా చేతికి వస్తున్నాయి, లేకపోతే రావట్లేదు అని చెప్తున్నాం. ఇప్పటివరకు ₹1,00,000 కట్టాను, ఇంకా చాలా అమౌంట్ కట్టాలి అని చెప్పేసి అంటున్నారు. ఇవి ఒకవైపు అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకుంటున్నాం, ఈ అద్దె, అటువైపు చూసుకుంటే లోను, ఇవన్నీ కట్టుకున్నా కానీ ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ మాకు ఇల్లు వస్తుంది అనేటటువంటి నమ్మకం లేకుండా పోతుంది అని చెప్పి ఈ మహిళ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ మహిళ మాత్రమే కాదు, ఇదే తరహాలో చాలామంది దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే సుమారుగా 250 మందికి పైగా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడికి మనం వెళ్ళి చూసాం, ఒక్క ఇంట్లో కూడా గృహప్రవేశం జరిగింది లేదు, అన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. కాబట్టి దాని మీద లోన్ తీసుకున్న సుమారు 250 మందికి పైగా పేర్ల మీద లోన్ తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఆ 250 మందికి పరిస్థితి కూడా ఇలాగే ఉందనేది మనకి ఇక్కడికి స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లబ్ధిదారులు కావాలే తప్పించి బాధితులు కాకూడదు. వీళ్ళకి ఇల్లు రావాలే తప్పించి ఇల్లు పేరు మీద లోన్లు కట్టుకునేటటువంటి దుస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉందని కోరుకుంటూ కెమెరామెన్ లక్ష్మణ్తో సందీప్, బిగ్ టీవీ.